హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. మేము బయట పోయినాం, పని ఉంది, అందుకోసం కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంక మీట రోజు పెడతాం కంటిన్యూగా. కొత్త రకం వంట చూపిస్తాం. కొత్త రకం వంట ఏం కాదు, ఇది పాత వంటే. చిన్న మెత్తాళ్ళు, పాల మెత్తాళ్ళతో వేసి కోడిగుడ్లు వేసి ఇగురు చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు అది చూపిస్తాను రండి. ఈ చిన్న మెత్తాళ్ళు కోడిగుడ్డు ఇగురు చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. రా దగ్గరికి. సన్న మెత్తాళ్ళు, ఇవి పాల మెత్తాళ్ళు అంటారు వీటిని. సన్నవి, భలే టేస్ట్గా ఉంటుంది. కోడిగుడ్డు ఇది టమాటాలు అన్నీ వేసి ఇగురు చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. మెత్తాళ్ళు కోడిగుడ్డు ఇగురు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. పదార్థాలు ఇవ్వండి. మెత్తాళ్ళు, సన్న మెత్తాళ్ళు, ఇవి పాల మెత్తాళ్ళు. కోడిగుడ్లు 2 మీడియం సైజు, పెద్ద సైజు ఎర్రగడ్డలు 2, టమాటాలు 4, ఒక చిన్న తెల్లగడ్డ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు 1 నిమ్మకాయ సైజు అంత, చిన్న నిమ్మకాయ సైజు అంత నానబెట్టుకోవాలి, కొత్తిమీర, కరింపాకు. చేసుకునే విధానం చూపిస్తాను రండి. ఫస్ట్ మెత్తాళ్ళు వేయించుకుందాం రండి. వేయించుకున్నాక మళ్ళీ కావాల్సింది చూపిస్తాను. వేయించుకొని గుండం పెట్టుకొని మెత్తాళ్ళు వేయించుకోవాలి. వేయించుకుంటే దాంట్లో ఉండే ఇసుక అదంతా వచ్చేస్తుంది అనమాట బయట. మళ్ళీ మనం నీట్గా వేడి నీళ్ళు వేసి కడుక్కునేసి, వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు, సన్నీళ్ళైనా వేసుకోవచ్చు. వేసుకొని కడుక్కునేసేయచ్చు. ఇవి బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇప్పుడు కడుక్కుందాం. మెత్తాళ్ళు వేగిపోయింది కదా ఫ్రెండ్స్, అదే గుండంలో కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే గుడ్లు బాగా వస్తుంది తోలు. ఇప్పుడు ఈ మెత్తాళ్ళు కడుక్కుందాం రండి. ఈ మెత్తాళ్ళు క్లీన్గా ఉంటాయి, ఇసిగి ఏమి ఉండదు. రేరుగా దొరుకుతాయి ఈ మెత్తాళ్ళు, పాల మెత్తాళ్ళు. కోడిగుడ్లు మెత్తాళ్ళు కడుక్కున్నాను, కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను, మెత్తాళ్ళు కడుక్కున్నాను. చేసుకునే విధానం చూపిస్తాను రండి. ఎర్రగడ్డలు కోసుకున్నాను, టమాటాలు, కొత్తిమీర, కరింపాకు, తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పిసికి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని గుండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, మెత్తాళ్ళు వేసి వేయించుకోవాలి. ఆయిల్ వేసి వేయించుకోవాలి. మెత్తాలు వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. లైట్గా వేయించుకుంటే చాలు. ఎక్కువ వేగాల్సింది పొందా, లైట్గా. దీంట్లోనే ఎర్రగడ్డ ఆయిల్లోనే ఎర్రగడ్డ వేయించుకోవాలి. ఎర్రగడ్డ, టమోటా అన్ని, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన పోకపోతే బాగుండదు, అదొక మళ్ళీ బ్యాడ్ స్మెల్ వస్తుంది.
పసుపు రుచికి తగినంత ఉప్పు సాల్ట్. దీంట్లో మెత్తాలు లేవు, ఉప్పు ఉండదు దీనికోసం. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. సన్న మంటలో పెట్టి వాడినివ్వాలి. టమాటా మెత్తపడేంత వరకు వాడినివ్వాలన్నమాట. కొంచెం మెత్తపడితే బాగుంటుంది టమాటా ఎరగ. సన్నమాట ఇప్పుడు కారం వేసుకోవాలి. రుచికి తగినంత కారం, మీ రుచికి తగినంత కారం. మేము కారం కొంచెం పంచు కొంచెం అందువల్ల కొద్దిగా వేసిన, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుపు పోసుకోవాలి. మనం పోసుకున్నాం కదా, చింతపండు పులుపు పోసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత నీళ్ళు. ఎగురు కదా, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మెత్తాళ్ళు వేసేయాలి. ఇప్పుడు మెత్తాళ్ళు వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట. ఈ మెత్తాళ్ళు ఉడకాలి కదా. ఇప్పుడే మనం ఏదన్నా చూసుకోవాలంటే ఉప్పు కారం అన్నీ భలే ఉంటుంది ఈ పులుసు. పచ్చివి అయితే ఇంకా భలే ఉంటుంది. పచ్చి పేడ అమ్మేది లేదు, గుంటలు ఉంటాయి కదా. అదే మేము చిన్నపిల్లకాయలు అప్పుడైతే గుడ్డల్లో మూట కట్టుకొని వచ్చేదన్నమాట ఈ చేపలు. దీన్ని ఐరన్ ఫిష్ అంటారు, ఐరన్ చేపలు అంటారు. భలే ఉంటుంది. సంగడి చేసి పులుసు చేసుకుంటే మా అవ్వ అయితే మా నాయన ఎక్కువ చేసేదన్నమాట. ఇప్పుడు గరం మసాలా పొడి ఒక రవ్వ వేసుకోవాలి, ఎందుకంటే నీసు వాసన ఉంటుంది కదా, వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్. ఇప్పుడు ఇలా కలబెట్టాలన్నమాట. కలబెట్టేసి కొంచెం తట్ట మూసి పెట్టేస్తే ఉడికిపోతుంది. ఆయిల్ పైకి దేరేంత వరకు ఉడకబెట్టాలి. సన్న మంటలో ఉడకనియాలి.
సూపర్ సూపర్గా అయింది చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఒక రవ్వ జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి, జీలకర్ర మిరియాలు, కొంచెం ఉడకని కొంచెం చిక్కబాటు వేస్తాను. అయిపోయింది చూడండి. చూసారా, చూడండి చేపలు అట్టే ఉంది. గ్యాస్ ఆపేస్తా. రండి తిందాం ఫ్రెండ్స్, ఆకలి వేస్తుంది. రండి రండి. పొలం ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉంది. టాటా, ఉంటాను, బాయ్.